కాంగ్రెస్ పాలనలో గుక్కెడు నీళ్ల కోసం తల్లడిల్లే పరిస్థితి వచ్చింది. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా వాసులు. కొల్లాపూర్ మండలం రామాపురం 7వ వార్డులో నెల రోజులుగా నీటి ఎద్దడి ఏర్పడింది. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు కాలనీ వాసులు. తలాపున కృష్ణమ్మ పారుతున్నా తాగునీటి తన్లాటకి తప్పడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప కనీస అవసరాలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదని మండిపడుతున్నారు. తాగునీటి సమస్య తీర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరి నశించాలే, అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరి నశించాలే, అధికారుల నిర్లక్ష్యం ఉండి వైఖరి. నేను సామాజిక నాయకులు ఆక్రమణ చంద్ర యాదవ్, రామాపురం గ్రామం, కొల్లాపూర్ మండలం, నార్కన్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు మనం రామాపురం గ్రామంలో 7వ వార్డు కాలనీలో ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ నిజంగా ఈ కాలనీ ప్రజలకు దాదాపుగా నెల రోజుల పైన దాదాపు 2-3 రోజులుగా కనీస అవసరాలకు కూడా నీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి గారికి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నపెట్టుకున్నా కూడా ఎవరు కూడా ఇక్కడ కన్నెత్తి చూడడం గానీ ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయడంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. కేవలం ఈ కాలనీ ప్రజలను ఒక సవితల్లి పిల్లలను చూసినట్టు చూస్తూ ఈ కాలనీ ఈ గ్రామంలో ఉన్నట్టు కాకుండా ఈ కాలనీ ప్రజలు ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా చూస్తున్నారు. కావున నేను ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రజల పక్షాన నిలబడి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కాలనీలో దాదాపు నెల రోజుల పాటు నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. మనం గతంలో దాదాపు గురవుతున్నారు. ఈ కాలనీలో ఉన్న ప్రజలు ఈ కుంట వలన పాములు, తేళ్లతో, విష సర్పాలతో ఎన్నో ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు, ఎదుర్కొంటున్నారు. కానీ ఈ పాలకులు అనుకోని ఊరగుట్టన చూసిన నీళ్ల పరిస్థితి అదే విధంగా ఉంది. ఇంకా 5వ వార్డు కాలనీలో కూడా అదే విధంగా చెన్నపల్లి రామకృష్ణ వారి గేట్లో అక్కడ కూడా నీళ్ల పరిస్థితి ఈ విధంగానే ఉంది. కాబట్టి ఈ రోజు ఈ రాంపురంలో నీళ్లు దొరకట్లేదు కనీస అవసరాలు. కానీ తాగడానికి సారా గాని, మద్యం గాని, ఏ కాలనీకి పోయినా, ఏ గేరికి పోయినా సారా లేని కాలనీ ఈ రామాపురంలో ఉందంటే అసలు లేదు. ఏ కాలనీకి పోయినా సారా ఎర్లై పారుతుంది. ఏ కాలనీకి పోయినా మద్యం షాపులు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కానీ కనీస అవసరాలకు నీరు మాత్రం ఈ ప్రజలకు లేదంటే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో సార్ అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందని గొప్పగా చెప్తున్నాం. కానీ ఇప్పటికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక సర్కారులు అనుకోండి, ఇక్కడ ఉన్న ప్రజలపై కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప, ఓట్ల కోసమే తప్ప ఇక్కడ ప్రజలపై ఏమాత్రం ఈ ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలనే ఇంగింత సోయి జ్ఞానం లేనందుకు మనం చింతిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా స్థానికంగా ఉన్న అధికారి ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారో, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా ఈ కాలనీకి నీళ్ల సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా.